హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో ఫ్యాన్సీ స్టైల్ శారీస్ చూడబోతున్నారండి. ఫ్యాబ్రిక్ మరీ ట్రాన్స్పరెంట్గా ఏమి ఉండదు కాబట్టి ఎవరైనా కట్టుకోవచ్చు. యంగ్స్టర్స్ అయితే ఇంకా బాగా వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ వచ్చి. దీన్ని చినాన్ క్రేప్ అంటారండి. ఇది ఎలా ఉంటుందంటే కొంచెం షిఫాన్ లాగా జస్ట్ ఇలా లైన్స్ లాగా కనిపిస్తాయి. సెల్ఫ్ ఫ్యాబ్రిక్ ఏమో చూడండి ట్రాన్స్పరెన్సీ, షిఫాన్ అంత ట్రాన్స్పరెంట్గా ఉండదు, ఎవరైనా కట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి, చాలా మెత్తగా భలే ఉంటుంది. ఇందులో బోల్డ్ రకాల డిజైన్లు, షిబోరీలు అట్లా చేస్తున్నారు, ఎంబ్రాయిడరీ బార్డర్స్ అవన్నీ చేస్తున్నారు. మనం లాస్ట్ ఇయర్ కూడా చాలా చీరలు చూపించాము. మళ్ళీ చాలా రోజుల గ్యాప్ తర్వాత మొన్న కలెక్టా వెళ్ళినప్పుడు నేను పర్చేజ్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు 1 by 1 చూపించేస్తా. మీకు నచ్చితే మీరు, లేదంటే ఈ ఫ్యాబ్రిక్ మీరు కట్టరనుకుంటే మీ అమ్మాయిలకి, కోడలికి అలా ఎవరికైనా తీసుకోవచ్చు. అద్భుతంగా ఉంటాయి. 1 by 1 చూద్దాం. ఈ కలర్ అయితే అండి ఆ రోజు అక్కడ చూడగానే అసలు ప్రాణం లేచి వచ్చిందనమాట. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా కాపర్ సల్ఫైడ్ బ్లూ అంటే చాలా చాలా ఇష్టం. ఇదిగోండి ఎంత బాగుంటుందో, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. శారీ మొత్తం ప్లెయినే ఉంటుందండి, అందుకే ఇంకా మొత్తం కూడా ఓపెన్ చేయట్లేదు. దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. ఈ శారీలో రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. పెద్ద వెయిట్ కూడా ఏమి ఉండవు, నార్మల్ వెయిట్ ఉంటాయి. మీరు వద్దు అనుకుంటే బ్లౌజ్ అలా ఉంచేయచ్చు. మగ్గం వర్క్స్ బ్లౌజ్ కానీ లేదంటే ప్రింటెడ్ బ్లౌజ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ ఈ కలంకారీ బ్లౌజ్ని పేరప్ చేసి చూపిస్తున్నాను. కాంబినేషన్ అంటే రాణి పింక్తో మెజంతా పింక్, రెడ్, ఆరెంజ్, దీనికి కాంట్రాస్ట్ కలర్ ఏదైనా సరే, మస్టర్డ్ ఎల్లో ఏదైనా వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది సూట్ అవుతుందని చూపిస్తున్నా. శారీలో రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. మీకు కావాలంటే ఈ బ్లౌజ్ తీసుకోవచ్చు, వద్దంటే ఓన్లీ శారీ కూడా తీసుకోవచ్చు. ఓన్లీ శారీ ప్రైస్ ఎంతమ్మా? నేను స్క్రీన్ పైన వేస్తా, 1699 అనుకుంటా. ఓకే అండి, మేము ఈ వీటికి ఇంకా ట్యాగ్స్ కూడా వేయలేదు, పార్సల్స్ రావడం లేట్ అవడం వల్ల ఇంకా అలా డైరెక్ట్ వీడియో చేసేస్తున్నాం. శారీ ప్రైస్, బ్లౌజ్ ప్రైస్ రెండు కూడా సెపరేట్గా స్క్రీన్ పైన వేస్తామండి. ఎప్పటిలాగానే ఫ్రీ షిప్పింగ్. రెడ్ అండి, మంచి రెడ్ కలర్. అసలు ఒకనొకప్పుడు ప్లెయిన్ శారీస్ కట్టుకుంటున్న టైంలో, అంటే దాదాపు ఒక 30 ఏళ్ల కిందట అనుకోవచ్చు, నాకు ఒక 20 అలా ఉన్న టైంలో ఒక 4-5 కలర్స్ ఉండేవి ప్లెయిన్ శారీస్. అంత ఇష్టంగా కట్టుకునేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి అన్నమాట, అంత బాగున్నాయి. మంచి రెడ్కి ఇట్లా బ్లూ అండి, చూసారా ఎంత బాగుందో. ఈ శారీకి కూడా అంతేనండి, మీకు కావాలంటే బ్లౌజ్ తీసుకోవచ్చు, లేదంటే ఓన్లీ శారీ విత్ రన్నింగ్ బ్లౌజ్. రాబోయేది పండగ రోజులు కదా, చక్కగా ఈ నవరాత్రులు చేసుకునే వాళ్ళైనా నార్మల్గా అయినా చక్కగా ఒక రోజు కట్టుకోవచ్చు. ఇదేమో గ్రేయిష్ బ్లూ అండ్ రస్టీ రెడ్, ఏమంటారు, షిబోరి అండి. బ్లూయిష్ రెడ్ అండ్ బ్లూయిష్ గ్రే అండ్ రస్టీ రెడ్, మొత్తం అంతా కూడా షిబోరి అండి. శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. కింద జస్ట్ బార్డర్ లాగా ఇట్లా కొంచెం రెడ్ కలర్ ఎక్కువ వస్తుంది అంతే. ఇదిగోండి రెడ్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతానేమో షిబోరి ఉంటుంది. చాలా బాగుంటాయండి ఇవి. ఫోల్డింగ్స్ మీద కన్నా కట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉంటాయి. డార్క్ బ్లూ కలర్ విత్ బ్లాక్ కాంబినేషన్ అండి, అదిరిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇవి కూడా అంతేనండి, శారీ అంతా కూడా షిబోరి ఉంటుంది, బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్లో. బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్. మీకు ఏదైనా చక్కగా చిన్న చిన్న మిర్రర్స్ అలాంటివి స్టిచ్ చేసే వాళ్ళు ఉంటే ఈ బ్లూ కలర్తో ఈ బ్లౌజ్ పైన కుట్టించుకున్నారంటే ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఇంకా మంచి లుక్ వస్తుంది అన్నమాట. జస్ట్ సింపుల్గా కాకుండా పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇది వచ్చేసి గ్రీన్, పింక్, 2 కలర్స్తో షిబోరి. ఎట్లా అంటే కొంచెం క్రాస్గా లెహరియా స్టైల్లో షిబోరి అన్నమాట. వీటికి సెపరేట్ పళ్ళులు, బోర్డర్లు అలా ఏమి ఉండవండి. ఇదంతా కూడా అనీవెన్గా ఉంటుంది. ఇంకా మీకు ఎగ్జాక్ట్గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఒకవేళ ఈ శారీ సేల్ అయిపోయాక సేమ్ శారీ ఆర్డర్ వచ్చిందనుకోండి, మనం ఇవ్వచ్చు, ఈ కలర్స్తో ఇవ్వచ్చు, సేమ్ షేడ్స్ వస్తాయి. కానీ డిజైన్ ఇది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్గా రాదు, ఎందుకంటే ఇది చేతితో చేస్తారు కాబట్టి
మళ్ళీ సేమ్ ఇదే ప్యాటర్న్లో రాదు. ఈ కలర్ కాంబినేషన్స్తో షిబోరి వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్. ఎంత బాగుందో కదా కలర్, ఇది చాలా బాగుంది బ్లౌజ్ కలర్ కూడా. లావెండర్ అండ్ డార్క్ వైలెట్ అండి. లావెండర్ కూడా డార్క్ షేడ్. భలే ఉంది అసలు ఈ చీర అయితే, చాలా చాలా బాగుంది. ఇదిగోండి శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. బ్లౌజ్ ఏమో ఇందులో ఉన్న డార్క్ కలర్ అన్నమాట. సూపర్, అంతే ఒక్క మాటలో చెప్పాలంటే. రస్ట్ అండ్ బ్లాక్ అండి. రస్టీ ఆరెంజ్. ఇది జనరల్గా రస్ట్ కలర్ కొంచెం మడ్డి షేడ్ ఉంటుంది కదా, ఇది రస్టీ ఆరెంజ్ విత్ బ్లాక్. ఎంత బాగుందండి, సూపర్. బ్లాక్ బ్లౌజ్. ఈ బ్లౌజులన్నీ కూడా ఏదైనా చక్కగా మీరు చిన్న వర్క్, ముడి కుట్టు అలాంటివి వస్తే చిన్న చిన్న మొగ్గల్లాగా కానీ అలా వేసుకుంటే అదిరిపోతుంది. ఇది ఒకటండి, పిచ్చెక్కుతుంది చూస్తుంటే అసలు. మంచి ఎల్లో అండ్ లైట్ బ్లూ, డార్క్ బ్లూ. చూసారా అసలు ఎంత బాగుందో కాంబినేషను. ఇవి ఎలా ఉన్నాయంటే అండి, ఏ చీర కాచే ఓపెన్ చేస్తూ ఉంటే కలర్కి ఒకటి తీసుకోవాలేమో, రెగ్యులర్గా చీరలు కట్టేవాళ్ళం అన్నట్టుగా ఉందన్నమాట. నేను మా అమ్మాయికి అదే చెప్తున్నా, ఒకటి తీసుకోవాలి. ఎంత బాగున్నాయో, చాలా బాగుందండి. డార్క్ నేవీ బ్లూ కలర్ బ్లౌజ్. పింక్లో 2 షేడ్స్ అండి. ఒకటి రాణి పింక్, ఇంకొకటి కొంచెం డిఫరెంట్ షేడ్. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా నచ్చేసింది అసలు చీర. ఇదిగోండి రాణి పింక్ బ్లౌజ్. భలే ఉన్నాయండి ఈరోజు చూపించిన చీరలన్నీ కూడా ఈ వీడియోలోవి చాలా బాగున్నాయి. మీకు కూడా బాగా నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.